ప్రియులారా, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి అనుకుంటున్నాడు చచ్చిపోయిన తర్వాత శవాన్ని కప్పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ శవంతో ఇక మనకి పని లేదు, ఇక ఆ శవం అలా మట్టిలో కలిసిపోవాల్సిందే, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్నాడు. కానీ వదిలేసి వచ్చేయటానికి నువ్వు దాన్ని తయారు చేసింది కాదు కాబట్టి, ఆ శరీరాన్ని తయారు చేయటం వెనక ఈ కప్పెట్టే వాళ్ళ కష్టం లేదు కాబట్టి కప్పెట్టేసి వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ కష్టపడి కలిగించిన ఆ కన్న తండ్రి మాత్రం ఆ శరీరాన్ని మట్టికి వదిలేయాలి అని అనుకోవటం లేదు. అలా అనుకోవట్లేదు అనటానికి ప్రత్యక్ష సాక్ష్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరాన్ని మట్టికి విడిచిపెట్టకుండా 3వ దినాన్ని తిరిగి లేపి ఆ ఆకారానికి మరొక ఆకారాన్ని జోడించి పరలోకానికి ఆ ఆకారాన్ని తీసుకుని దేవుడు వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో మార్పు సంభవించింది. అవి రక్తమాంసాలలో వచ్చే మార్పు అయితే, రక్తమాంసాలలో అంటే మాంసం అయితే అది కాదు. ఒక మహిమ శరీరం యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వటం జరిగింది. ఈ శరీరం వెనుక దేవునికి ఉన్న ప్రాజెక్ట్ అది. అలైన్ సింక్లైర్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు ప్రారంభించి, మీ శరీరాలు నాకు ఇస్తే, చనిపోయిన తర్వాత మీ శరీరాలు, డబ్బులున్న వాళ్ళ శరీరాలు నాకు ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ శరీరాల్ని రసాయనాలతో భద్రపరుస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా ఒక టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఎందుకంటే 100 ఏళ్ల క్రిందట లేని టెక్నాలజీ ఇప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడున్న సౌకర్యాలన్నీ 100 ఏళ్ల క్రిందట లేవు, కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో శవాలకి తిరిగి జీవం పోయగలిగే పరిస్థితి వస్తే అప్పుడు మీ శరీరాలు లేకపోతే మీరు మళ్ళీ ఎలా బ్రతుకుతారు? మీరు బ్రతకడానికి అవకాశం ఉండాలంటే మీ శరీరాల్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి, నాకు ఇవ్వండి అంటే చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు తమ చచ్చిపోయిన తర్వాత శరీరాల్ని అలైన్ సింక్లైర్కి అప్పగించే విధంగా ముందుగానే ఒప్పందం చేసుకుని చచ్చిపోయారు. అలా డబ్బులున్న వాళ్ళు ఎవరో శరీరాలు అప్పగిస్తే ఈ శాస్త్రవేత్త ఆ శరీరాల్ని రసాయనాలతో భద్రపరచటం జరిగింది. అంటే భూమి మీద ఒక మనిషి మరొక మనిషి శరీరాన్ని రసాయనాలతో భద్రం చేస్తున్నాడు, ఆ శరీరం పాడైపోకుండా కాపాడుతున్నాడు. అలాగే ఈజిప్ట్లోని పిరమిడ్లో కూడా ఇప్పటికీ శవాలు ఉన్నాయి. ఆ శవాల్ని కూడా వైద్యులు, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వైద్యులు వాటిని జాగ్రత్తగా ఆ సమాధిలో, పిరమిడ్లో భద్రం చేసి వాటికి సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా ఆదికాండం 50 అధ్యాయం 2-3 వచనాల్లో రాత్రి మనం చూసాం. ఆదికాండం 50 అధ్యాయం 2-3 వచనాలు చూడగలిగితే సుగంధ ద్రవ్యాలు పూసి యాకోబు శవాన్ని సిద్ధం చేయించినట్టుగా యోసేపు మనం చూస్తున్నాం. అంటే భూమి మీద ఒక మనిషి శరీరాన్ని మరొక మనిషి కుళ్ళిపోకుండా కాపాడగలుగుతున్నాడు, భద్రం చేయగలుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లలో శవాలు కుళ్ళిపోలేదు, ఎండిపోయాయి అంతే. ఎందుకు కుళ్ళిపోలేదంటే 40 దినాల పాటు వాళ్ళ శవాన్ని సిద్ధపరిచినట్టుగా ఆదికాండం 50 అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. అంటే ప్రియులారా, భూమి మీద మనిషి శరీరాన్ని మనిషే భద్రం చేస్తుంటే, మనిషే భద్రం చేయగలిగే కెపాసిటీ ఉంటే, తల్లి కడుపులో ఈ నిర్మాణాన్ని చేయటానికి దేవుడు తీసుకున్న టైం ఎంతని చెప్పాను? 9 నెలలు. దేవుడికే ఈ శరీరాన్ని, ఆకారాన్ని చేయటానికి 9 నెలల కాలం పడితే, మరి 9 నెలల పాటు కష్టపడి కలలుగని ఎంతో ఆనందంతో ఈ భూమిని చేసి, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ ఆ శరీరం కోసం చేసి, ఆ శరీరాన్ని దేవుడు మట్టికే వదిలేస్తాడు అనుకోవడం అది మన అవివేకం. కాబట్టి దేవుడు మట్టికి మన శరీరాన్ని విడిచిపెడతాను అని ఎక్కడా చెప్పలేదు. నేను కూడా ఈ ప్రకృతి అనే ఒక ఫ్రిడ్జ్లో, ఈ ప్రకృతి అనేది దేవుడికి ఒక ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్లో నేను మీ శరీరాన్ని భద్రం చేస్తున్నాను. ఎందుకంటే భూమి అనేది ఏదో ఎందుకు పనికిరానిదని అనుకోకండి. భూమికి ఏముందో తెలుసండి? జీవం ఉంది. ఎలాంటి జీవం ఉందో తెలుసా? ఒక విత్తనాన్ని నువ్వు భూమిలో పడేస్తే అందులో నుంచి ఒక మొక్కను తీసుకొచ్చి, ఆ మొక్కలో నుంచి మళ్ళీ అలాంటి ఫలాలను తీసుకొచ్చి, అదే విత్తనాలు కలిగిన ఫలాలను తీసుకొచ్చి నీకు ఇవ్వగలిగే కెపాసిటీ దేనికుంది? భూమికి ఉంది. అంటే భూమికి పండించే గుణం ఉంది. అలాంటి భూమిలోనే దేవుడు మానవ ఆకారాలను భద్రం చేస్తున్నాడు, మానవ శరీరాలను దేవుడు భద్రం చేస్తున్నాడు అనటానికి కొన్ని రెఫరెన్సెస్ ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిన రెఫరెన్సెస్ కొన్ని మీకు చూపించాను. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము,
ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను అన్నాడండి. పాత నిబంధన గ్రంథంలోనే చెబుతున్నాడు ఏమని, మీరున్న సమాధుల్ని నేను ఓపెన్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక మనిషే మరొక మనిషి శవాన్ని కుళ్ళిపోకుండా కాపాడుతున్నాడంటే నేను అంతకంటే చిన్నవాడినా? కాదు, నేను ఒక మనిషి కంటే గొప్పవాణ్ణి. కాబట్టి మీరున్న సమాధులు నేను తెరుస్తాను, ఆ సమాధులలో ఉన్నటువంటి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. చూసారా, సమాధిలో ఉన్న శవాన్ని బయటికి రప్పిస్తాను అని ముందుగానే దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది. ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? దేవుడు అంటే చిన్నవాడని అనుకోకండి. ఒక శాస్త్రవేత్తను ప్రపంచం నమ్ముతుంది, ఒక మనిషిని ప్రపంచం నమ్ముతుంది, ఒక ఎలైన్ సింక్లైర్ని నమ్మి ఎంతోమంది తమ శరీరాలు అప్పగించారు. కానీ దేవుడిని మాత్రం సమాజం నమ్మలేకపోతుంది. దేవుడు వీళ్ళందరికంటే గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. అసలు ఈ ప్రకృతిని ఎలా కలిగించాడో తెలుసా దేవుడు? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ ప్రకృతిలో ఏమీ లేనప్పుడు ఈ ప్రకృతిని కలిగించాడంటే దేవుడు ఆయన లేని వాటినే ఉన్నట్టుగా పిలిచేవాడు. హీఈస్ ఎ క్రియేటర్. దేవుడు సృష్టించినదంతా కూడా ఏమీ లేని స్థితిలో నుంచి తీసుకొచ్చాడు. అలాగే సమాధిలో నుండి తిరిగి తీసుకురాగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అదే చెబుతున్నాడు, నేను మీ సమాధులు తెరుస్తాను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను. 13వ వచనం, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఈ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చి చూపించాడు. ఎక్కడ నెరవేర్చాడో కూడా మీరు చూశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు జాగ్రత్తగా చూడగలిగితే దేవుడుకున్నటువంటి ప్రాజెక్ట్, భవిష్యత్తులో ఈ శరీరంతో ఆయన ఏదైతే చేయబోతున్నాడో, ఈ శరీరాన్ని కలిగించడానికి ముందు ఆయనకు ఉన్న ప్రణాళిక ఏంటో, అసలు ఏ దేహాన్ని ఈ దేహం మీదకి పంపించాలని ఈ దేహాన్ని ముందుగా సిద్ధం చేశాడో, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు లేదా ప్రణాళికను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి, చదవండి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. చూసారా, సమాధులు తెరవబడ్డాయట. ఎవరి సమాధులు ఇవి? అంతకు ముందే ఇశ్రాయేలు దేశంలో బ్రతికి చచ్చిపోయిన నీతిమంతుల సమాధులు. నీతిమంతులు దేవుని కోసం బ్రతికి నీతిమంతులు చచ్చిపోయారు. వాళ్ళని తీసుకెళ్లి ఇశ్రాయేలీలు అందరూ సమాధిలో పెట్టేశారు, సమాధి చేశారు, మట్టిలో కప్పెట్టేశారు. ఆ శవం ఏమైంది? మట్టిలో కలిసిపోయింది. కానీ దేవుడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన రోజున ఆ అద్భుతాన్ని చేసి చూపించాడు. ఏంటి అద్భుతం? అనేకుల సమాధులు తెరవబడెను, నిద్రించిన వారు అనేకుల పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు. అదే శరీరాలతో, బ్రతుకున్నప్పుడు ఏ శరీరాలతో అయితే యెరూషలేములో కదిలారో తిరిగారో అదే శరీరాలతో ఎక్కడికి వచ్చి కనబడ్డారట? మళ్ళీ అదే యెరూషలేములోనికి వచ్చి అందరికీ కనబడ్డారట. అంటే చనిపోయిన వారిని సమాధులలో నుండి నేను తిరిగి లేపబోతున్నాను అని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇదిగో నెరవేర్చి చూపించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో జరిగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, రాత్రి మీరు విన్నారు, దేవునికి మన శరీరం పట్ల ఉన్నటువంటి అమూల్యమైన ప్రణాళిక. ఈ శరీరాన్ని ఇలాగే మట్టిలో పంపేయాలని దేవుడు అనుకోవట్లేదు, దీన్ని తిరిగి లేపుతాను అంటున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు ధృవీకరిస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు జాగ్రత్తగా చూడాలి. దీనికి మీరు ఆశ్చర్యపడకండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సంగతి విన్నప్పుడు మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే చచ్చిపోయిన ఒక శవం, మట్టిలో కలిసిపోయిన శవం మళ్ళీ తిరిగి లేపబడుతుంది, మళ్ళీ తిరిగి పైకొస్తుంది అని అంటే విన్నవాడు ఎవడైనా ఆశ్చర్యపడతాడు. అలా ప్రజలు ఆశ్చర్యపోతారని తన మాటలు నమ్మలేకపోతున్నారని ఆయన అంటున్నాడు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం విని? యేసుక్రీస్తు ప్రభు వారి శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి,
కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి సమాధుల్లో నుండి బయటికి వస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి సత్యం. మట్టిలో కలిసిపోయింది శరీరం, ఇక తిరిగి రాదు అని అనుకోకండి. మిమ్మల్ని అందరినీ నేను తిరిగి లేపబోతున్నాను. ఒక రోజున మట్టిలో కలిసిపోయిన ఈ శరీరాలన్నీ బయటికి రావాల్సిందే అని యేసుక్రీస్తు ప్రభు కూడా ముందే చెబుతున్నాడు. మరొక వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును. చూసారా, ఏది సజీవం అవుద్దట? శవం. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. శవం మళ్ళీ బ్రతుకుతుంది. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. శవం మళ్ళీ బ్రతుకుతుంది. మట్టిలో కలిసిపోయిన వారలారా, మట్టిలో పడిపోయిన వారలారా, మేల్కొంటారు. మీరు మళ్ళీ మేల్కొంటారు. మీరు మళ్ళీ మట్టిలో నుంచి బయటకు వస్తారు. శరీరం మళ్ళీ మట్టిలో నుంచి బయటికి రాబోతుంది. తర్వాత మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఏది చేస్తుందట? ప్రేతలందరినీ సజీవులుగా భూమి చేయబోతుంది. భూమికి ఆ శక్తి ఉంది. విత్తనాన్ని బ్రతికించగలిగే శక్తి ఉన్న ఈ భూమి మట్టిలో కలిసిపోయిన మట్టి దేహాన్ని తిరిగి బ్రతికింపజేస్తుంది. భూమి తనలోని ప్రేతలను తిరిగి జీవింపజేస్తుంది. ఇది దేవుడు చేసిన వాగ్దానం. అంటే మట్టిలో కలిసిపోయిన ప్రతి మనిషిని తిరిగి లేపుతానని దేవుడు రాయించిన ప్రవచనం. మరొక మాట మీరు చూడగలిగితే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఏదట? మహిమ గల సింహాసనాన్ని స్వతంత్రింపజేయటానికి ఎక్కడి నుంచి తీసుకెళ్తానంటున్నాడు? మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. మట్టిలో నుండి తిరిగి లేపేవాడు ఆయనే. అంటే మట్టి కట్టెకు మరో రూపాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. మట్టి కట్టెకు మరో రూపాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అనుకుంటున్న ఈ మాటలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. జీవ పునరుద్ధానానికి వెళ్ళాలన్నా, తీర్పు పునరుద్ధానానికి వెళ్ళాలన్నా నువ్వు శరీరంతోనే వెళ్ళాలి. నీ శరీరంతోనే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాడు. శరీరంతో నువ్వు వెళ్ళాలంటే శరీరాన్ని మళ్ళీ తిరిగి లేపుతాడు. అంతవరకు ఆత్మ ఎక్కడుంటుంది? చూసారా, ఇవన్నీ సందిగ్ధమైన ప్రశ్నలండి. దేవుని జ్ఞానం అనేది మనం చాలా కష్టపడి అర్థం చేసుకోవాలండి. ఈజీగా మనకు అర్థం కాదు. ఆయన చెబుతున్నాడు, శరీరాల్ని తిరిగి లేపుతాను. ఈ మాట మీకు నమ్మశక్యంగా ఉండదు. రాత్రి మీకు చెప్పాను, చాలామంది నమ్మరు. ప్రారంభ శతాబ్దంలో కూడా నమ్మలేదు. మట్టి కట్టెకు మరో రూపం అని పౌలు టైటిల్ పెడితేనే ప్రారంభ శతాబ్దంలో ఎవరు నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదు? వాళ్ళకి దేవుని శక్తి మీద నమ్మకం లేదు. దేవుడు మట్టిలో ఉన్న శరీరాన్ని తిరిగి లేపగలడు. పంచభూతాల్లో గాల్లో కలిసిపోనివ్వండి, కట్టెల్లో పెట్టి కాల్చేనివ్వండి, లేకపోతే సముద్రంలో పడనివ్వండి. సముద్రము కూడా తనలోని ప్రేతలను, తనలోని మృతులను అప్పగిస్తుందని ప్రకటన గ్రంథంలో రాత్రి మీరు చదువుకున్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో సముద్రము తనలో ఉన్న మృతులను దేవుడికి అప్పగించేస్తాడు. సముద్రం అంటే ఈ పంచభూతాలు దేవుడు అడిగిన వెంటనే తమలో భద్రం చేసిన శరీరాలను తిరిగి ఇచ్చేయాలి. ఇది దేవుడు పంచభూతాలకు పెట్టినటువంటి రూలు. పంచభూతాలారా, నేను ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు మీలో దాచుకున్న దేహాలన్నిటినీ నాకు మళ్ళీ తిరిగి అప్పగించాలి. అది గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, అగ్ని కానివ్వండి, భూమి కానివ్వండి, ఏదైనా సరే నాకు నేను అప్పగించిన దేహాలను మళ్ళీ నాకు తిరిగి మీరు అప్పగించాలి. అలా అప్పగిస్తే ఆ దేహానికి నేను మరో రూపాన్ని ఇవ్వబోతున్నాను. అదే మహిమ శరీరం. ఈ విషయాన్ని పౌలు చెబితే ఒకడు వచ్చాడట, వాడి పేరు అవివేకి. ఆ అవివేకి వచ్చి అడిగాడు పౌల్ని, ఏమని అడిగాడు? ఏంటి మట్టి కట్టుకు మరో రూపమా? మట్టి కట్టుకు మరో రూపమా అంటే మేము బుర్ర తక్కువలో అనుకున్నావా? మట్టిలో పెట్టేస్తే శవాన్ని పురుగులు తినేసాయి, మట్టిలో కలిసిపోయింది, అదేమో కుళ్ళిపోయింది, లోపల పుర్రే ఎముకలు మిగిలాయి, కొన్నాళ్ళకి అవి కూడా మట్టిలో కలిసిపోయాయి. మొత్తానికి శరీరం మొత్తం నాశనం అయిపోతే, మట్టి అయిపోతే, మట్టిలోంచి మళ్ళీ దేహం మొలుచుకుని వచ్చేస్తుందని మాకు చెప్తున్నావా సోది అని తెలివైనోడు అనుకున్నాడు. వచ్చి అడిగేశాడు ఎవరిని? పౌలు గారిని. నేను తెలివైనోడు అన్నట్టుగా ప్రశ్నించాడు వచ్చి. అప్పుడు పౌలు గారు ఏమన్నారు తెలుసా? రాత్రి మీరు చూశారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు?
వారు ఎలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతున్నాడట. మృతులు ఎలా లేస్తారయ్యా, చచ్చిపోయి మట్టిలో కలిసిపోయినాడు ఎలా వస్తాడు, వారు ఎలాంటి శరీరంతో వస్తారని ఒకడు అడుగుతున్నాడు. అయితే ఇతనేమని చెప్తున్నాడు, ఓ అవివేకి, ఓ మహాజ్ఞాని అనటం లేదు. ఓ అవివేకి, నువ్వు విత్తనాన్ని పట్టుకెళ్ళి విత్తుతున్నావు కదా, వరిగింజ కానీ గోధుమ గింజ కానీ అది ఏ గింజ అయినను సరే అది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన విత్తనం చావాలి కదా, చచ్చిపోయిన తర్వాతే కదా అది మళ్ళీ బ్రతికింపబడుతుంది. అలాగే దేవుడు కూడా మన శరీరాన్ని భూమిలో విత్తుతున్నాడు, విత్తబడిన ఆ శరీరాన్ని ఒక రోజున బ్రతికిస్తాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది ఏ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తట్లేదు. శరీరాన్ని నువ్వు విత్తుతున్నావా? విత్తవు కదా. మామిడి టెంక విత్తుతావు, మామిడి చెట్టును విత్తవు, కానీ ఆ టెంకలో చెట్టు ఉంది నాయన. చింత పిక్క విత్తుతావు, చింత చెట్టును విత్తవు, కానీ ఆ పిక్కలో చింత చెట్టుంది నాయన. నీవు విత్తుచున్న గింజను బట్టి శరీరాన్ని దేవుడిస్తున్నాడు. నువ్వు గింజను విత్తి ఇంటికి వస్తున్నావు అంతే, శరీరాన్ని ఇచ్చే పని నీది కాదు, దేవుడిది. ఇది నీకు బాగా అర్థమైతే. అలాగే మాంసం ఉంది, అందరి మాంసం ఒకటి కాదు. దేవుడు సృష్టించిన మాంసాలన్నీ ఒకటి కాదు. మనిషి మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇలా మాంసాల్లో రకాలు ఎలాగైతే ఉన్నాయో రాబోయే శరీరంలో కూడా రకాలు ఉంటాయి. ఎలా? ఈ శరీరానికి ఉన్న మాంసం వేరు, దేవుడు ఇవ్వబోయే శరీరానికి ఉన్న మాంసం వేరు. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం ఉంది, మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరంతో వచ్చారు. ఈ మహిమ శరీరంతో తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో ఉండి తలుపులు వేసేసుకున్నారట, ఒక గదిలో ఉండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తలుపు కొట్టి తలుపు తీ పేతురు అన్నాడా? ఏమన్నాడు? డైరెక్ట్గా ఆ గోడలో నుండి తలుపు వేసి ఉండగానే ఆ శరీరం ఏమైంది? గదిలోకి వచ్చేసింది. అంటే ఈ శరీరం గోడలో నుంచి వెళ్ళలేదు, అంటే ఘనపదార్థంలో నుంచి ఈ శరీరం బయటికి రాలేదు. కానీ దేవుడు చావు తర్వాత ఇవ్వబోయే మహిమ శరీరం మాత్రం, మట్టిలో నుంచి లేపబోయే మహిమ శరీరం మాత్రం గోడలో నుంచి వెళ్ళిపోద్ది, నీటిలో నుంచి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఎక్కడికైనా వెళ్ళిపోగలదు, ఎలా అయినా మారిపోగలదు. ఆయన అమ్మాయి మార్గమున ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఏ రూపంలో కనబడ్డాడు? మారు రూపములో కనబడ్డాడు. అంటే ఈ మహిమ శరీరంగా మారిపోయిన తర్వాత రూపాన్ని మార్చుకోగలదు. చూసారా? మహిమ శరీరం అంటే సామాన్యమైంది కాదు. ఈ శరీరం మీదకి మరో శరీరం, ఇది దేవుని ప్రాజెక్ట్. అందుకే ఆ మాంసం వేరేగా ఉంటుంది, ఈ మాంసం వేరేగా ఉంటుంది. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అలాగే ఈ మాంసం వేరు, రాబోయే మహిమ శరీరం యొక్క మాంసం వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. అలాగే ఈ శరీరం మహిమ వేరు, రాబోయే శరీరం మహిమ వేరు అని ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని అపోస్తులుడైన పౌలు చెప్పాడు. కిందకు వచ్చేసరికి జాగ్రత్తగా చూడగలిగితే 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా ఈ శరీరం లేపబడుతుంది. అంటే వడ్ల గింజగా విత్తబడి వరి మొక్క ఎలాగైతే లేచిందో, చింతపిక్కగా విత్తబడి చింత మొక్క ఎలాగైతే లేచిందో, కొబ్బరికాయగా విత్తబడి కొబ్బరి మొక్క ఎలాగైతే లేచిందో, అలాగే ప్రకృతి సంబంధమైన ఈ శరీరముగా విత్తబడి ఇందులో నుండి ఏది లేవబోతుంది? ఆత్మ సంబంధమైన శరీరం బయటికి రాబోతుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూడండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం, మృతుల పునరుద్ధానము కూడా అలాగే జరుగుతుంది. మృతులకు పునరుద్ధానం ఉంది, మృతులకు పునరుద్ధానం ఉంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు చెప్పిన వాస్తవం ఇది. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు తిరిగి బ్రతకాలి ఇదే శరీరంతో. ఈరోజు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ, కింద కూర్చున్న వాళ్ళు కానీ, మైక్ ద్వారా వింటున్న వాళ్ళు కానీ, ఈ మాటలు వినకుండా సమాజంలో తిరుగుతున్న వాళ్ళు కానీ, ఎవడైనా చావాలి, చచ్చిన తర్వాత మట్టిలో పాతిపెట్టబడాలి. పాతిపెట్టబడిన ప్రతి ఒక్కడు ఒక రోజున తిరిగి లేవాలి. మృతులకు పునరుద్ధానం ఉంది. మృతుల పునరుద్ధానము కూడా అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. ఆ మాంసం వేరు, ఈ మాంసం వేరు, దానికున్న మహిమ వేరు, దీనికున్న మహిమ వేరు. చూసారా? తర్వాత చూడండి ఏమంటున్నాడు, బలహీనమైనదిగా విత్తబడి శవం,
బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక, ఉందా లేదా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఏమండి, ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి బైబిల్. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇందు విషయమై ఆదామనే మొట్టమొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, ప్రకృతి సంబంధమైన శరీరమే మొదట కలిగింది. తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన శరీరం కలిగింది. ఏమండి, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుంచి పుట్టాడు. రెండో మనుష్యుడైన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు. మంటి నుండి పుట్టినవాడు ఎవడో, మంటి నుండి పుట్టినవారు అట్టివారే. రెండో మనుష్యుడు ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోకము నుంచి పంపబడ్డాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన శరీరం. ఏమండి, తర్వాత చూడండి, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. మరియు 49వ వచనం, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోకము నుండి వచ్చిన వాని పోలికను కూడా ధరింతుము. చూసారా? అంటే మట్టి నుండి పుట్టిన ఆదాము పోలిక మనందరం ధరించుకున్నాం. అలాగే దేవుని ప్రాజెక్టులో మొట్టమొదట ఆత్మ సంబంధమైన శరీరాన్ని తెచ్చుకున్న యేసుక్రీస్తు ప్రభు వారి పోలికను కూడా మనం ధరించుకోవాలి. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి, ఈవెన్ యేసుక్రీస్తుకు కూడా మట్టి పోలికతో ఉన్న శరీరం ఇవ్వబడింది. ఆదాముకు మట్టి పోలిక ఇవ్వబడింది, యేసుక్రీస్తుకు మట్టి పోలిక ఇవ్వబడింది, మనందరికీ మట్టి శరీరం ఇవ్వబడింది. అలాగే పునరుద్ధానంలో యేసుక్రీస్తుకు ఆత్మ సంబంధమైన శరీరం ఇవ్వబడింది. మనకి, ఆదాముకి, అందరికీ ఆత్మ సంబంధమైన శరీరం యేసు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానంలో ఇవ్వబడబోతుంది. అర్థమవుతుందా? అంటే జీవ పునరుద్ధానానికి వెళ్ళడానికి, తీర్పు పునరుద్ధానానికి వెళ్ళడానికి ఈ శరీరాలతో మనం రెండవ రాకడలో తిరిగి లేస్తాం. మట్టి మళ్ళీ దేవుడికి అప్పగిస్తుంది, ఈ శరీరాలను దేవుడికి అప్పగిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి 50వ వచనం వరకు మీరు చదువుకున్నారు. 50వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. సహోదరులారా, నేను చెప్పేదేమనగా రక్తమాంసాలంటే ఈ మట్టి శరీరం మాత్రం పరలోకానికి వెళ్ళదు. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన శరీరమే పరలోకానికి వెళ్తుంది. ఆ శరీరం వచ్చేంత వరకు ఈ శరీరం ఎక్కడ కప్పెట్టబడి ఉండాలి? ఎక్కడ దాచబడి ఉండాలి? ఈ ప్రకృతిలో దాచబడి ఉండాలి. క్షయత అంటే నాశనం అయిపోయేది నాశనం కాని శరీరాన్ని స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము కడబోరం రోగగానే నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరి శరీరాలు మార్పు పొంది బోరం రోగి మృతులు కూడా అక్షయులుగా లేపబడి మన శరీరాలు కూడా మార్పు పొందుతాయి. క్షయమైన అంటే నాశనం అయిపోయే ఈ శరీరం నాశనం కాని సూటు ధరించుకొనవలసి ఉన్నది. జాగ్రత్తగా వినాలి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఉదాహరణకి బాగా వినాలండి, మీరు బాగా వినాలి. ఇక్కడ నుంచి మీరు ఈ భూమి మీద నుంచి చాలామంది వ్యోమగాములు అంటే శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనికి వెళ్తూ ఉంటారు. అంతరిక్షంలోనికి వెళ్ళేటప్పుడు ఈ మామూలు షర్టు ప్యాంటుతో వెళ్ళిపోతారండి వాళ్ళు? వెళ్ళరు. మరి ఏం వేసుకుని వెళ్తారు? స్పేస్ సూట్ అంటారు దాన్ని. చూసారా? అంతరిక్షంలో వ్యోమగాములు ఎప్పుడైనా మీరు చూసారా? వాళ్ళ ఆకారాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఒక గాలిబుడగ లాంటి బట్టల్లా ఉంటాయండి, తెల్లనివి. అవి వేసుకుంటే తప్ప అంతరిక్షంలో వాళ్ళు ఉండలేరు, బతకలేరు, చచ్చిపోతారు. అంతరిక్షానికి వెళ్ళిపోతే ఈ దేహంతో ముక్కలుగా ఈ చర్మం రాలిపోతుంది, శరీరం మొత్తం ముక్కలుగా రాలి కింద పడిపోతుంది. అంతరిక్షంలో ఈ శరీరం ఉండలేదు. రెండవది, అక్కడ గాలి ఉండదు కాబట్టి మనిషి బతకలేడు. అక్కడికి వెళ్ళి మనం మనుగడ కొనసాగించాలంటే, అంతరిక్షంలోనికి వెళ్ళి ఈ శాస్త్రవేత్తలు రావాలంటే స్పేస్ సూట్ అనేది ధరించుకోవాలి. అలాగే శాశ్వత కాలం ఉండే పరలోకానికి ఈ రక్తమాంసాలు వెళ్ళలేవు. కాబట్టి ఈ రక్తమాంసాల మీద ఒక సూటు దేవుడు వేయాలనుకుంటున్నాడు. అదే మహిమ శరీరము. స్విట్జర్లాండ్ వెళ్ళాలండి. స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే గోచుగుడ్డెట్టుకు వెళ్ళిపోగలవేటి? గోచుగుడ్డెట్టుకు వెళ్ళిపోతే స్విట్జర్లాండ్ ఉండగలవా? ఉండలేవు. మరి నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళి ఉండాలంటే ఎలాంటి డ్రెస్ ఉండాలి నీకు? చలికి తట్టుకోగలిగే డ్రెస్ ఉండాలి. అలాగే క్షయమైన ఈ శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మృతుల పునరుద్ధానంలో దేవుడు నీకు ఇవ్వబోయే శరీరం మహిమ శరీరం.
దాని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని చెబుతున్నాడు. జాగ్రత్తగా చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అన్నాడు. నిద్రించిన వారంటే ఎవరండి? నిద్రించిన వారంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు అని అర్థం. చచ్చిపోయిన వాళ్ళల్లో ప్రథమ ఫలము. ఏమండి, భూమి మీద చావు అనేది ఎప్పుడు ప్రారంభమైందండి? పుట్టుక అనేది ఆదాముతో ప్రారంభమైంది. చావు అనేది ఎవరితో ప్రారంభమైంది? హేబేలుతో ప్రారంభమైంది. అంటే మొట్టమొదట చచ్చిపోయిన మనిషి ఎవరు? హేబేలు. ఏమండి, హేబేలు తర్వాత పుట్టిన వాళ్ళందరూ వరుసగా చస్తూ వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పుట్టారు, ఆయన కూడా చనిపోయారు. కానీ మొట్టమొదట దేవుని ప్రాజెక్ట్లో దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఈ శరీరం మీద మరొక తొడుగు, ఈ శరీరం మీద మరొక సూటు, అదే ఏంటది? మహిమ శరీరం. ఆ శరీరాన్ని మొట్టమొదట పొందుకున్న మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇప్పుడైతే చచ్చిపోయిన వాళ్ళందరిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగింది. బాగా వినాలి. మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు ఈ లోకంలోనికి? మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు ఈ లోకంలోనికి? ఆదాము తీసుకొచ్చాడు పాపం చేసి. మృతుల పునరుద్ధానాన్ని ఎవరు తీసుకొచ్చారు ఈ లోకంలోనికి? యేసుక్రీస్తు తీసుకొచ్చాడు పాపమే చెయ్యకుండా. యేసుక్రీస్తు కూడా శరీరంతో పాపం చేశాడు అనుకోండి, మరణం నుంచి బయటికి రాలేడు, మృతుల పునరుద్ధానం పొందలేడు, ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకోలేడు. ఈ శరీరంతో ఎప్పుడైతే పాపం చేయకుండా బ్రతికాడో, మరణాన్ని కొట్టివేసి, మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, మృతి నుండి తిరిగి లేచి, ఇదిగో మొట్టమొదట మహిమ శరీరాన్ని సంపాదించుకున్నవాడయ్యాడు. అలాగే అదే చెప్తున్నాడు పౌలు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో 22వ వచనం. 22వ వచనం మీరు చూడాలి జాగ్రత్తగా. ఆదాము నుండి అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూసారా? ఆదాము వలన మృతి పొందిన వారందరూ ఎవరి వల్ల బ్రతికింపబడతారు? క్రీస్తు వల్ల బ్రతికింపబడతారు. అందరూ ఎవరు? నీతిమంతులు ఒక్కళ్ళే కాదు సుమా, భక్తి పరులు బ్రతికింపబడతారు, భక్తిహీనులు కూడా బ్రతికింపబడతారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోడండి, వెళ్ళిపోడండి, సెలవు అన్నారు. సెలవేం కాదు, మళ్ళీ వస్తాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడికే వెళ్ళిపోలేదు, ప్రకృతిలో ఉన్నాడు, మళ్ళీ రావాలి, ఎవరైనా రావాలి. రాజీవ్ గాంధీ గారు వెళ్ళిపోయారండి, అయిపోయిందండి అని అనకండి. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయాడండి, శోభన్ బాబు వెళ్ళిపోయాడండి, సిలిక్సిమత వెళ్ళిపోయిందండి అనుకోకండి. మొత్తం అందరూ వస్తారు, అందరు రావాల్సిందే. ఎప్పుడు రావాలి? మృతుల పునరుద్ధానంలో చచ్చిపోయిన ప్రతి మనిషి బ్రతకబోతున్నాడు. ఈ ప్రకృతి తన శరీరాలను ఇవ్వబోతుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దేహం తిరిగి లేపబడబోతుంది. అదే చెబుతున్నాడు పౌలు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలుగుతుంది. ఆదాము వల్ల అందరూ చచ్చిపోయారు, యేసుక్రీస్తు వల్ల అందరూ బ్రతికింపబడబోతున్నారు. 23వ వచనం. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. వరుస ఉందట. ముందు ఎవరు బ్రతుకుతారు? ముందు ఎవరి శరీరం లేస్తుంది? మట్టిలో నుంచి. తెలివైన వాళ్ళు అయితే మీరు చెప్పాలి, ఎవరిది లేస్తుంది? ఆదాముది కాదు, హేబేల్ది లేస్తుంది. వరుస. ముందు చచ్చిపోయి కప్పెట్టబడినాడు ఎవరు? హేబేలు. రా బాబు హేబేలు అంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నా వచ్చేస్తాడు, ఐగుప్తులో ఉన్న వచ్చేస్తాడు, ఏమైనా వరదల్లో కొట్టుకుపోయి మీ పొలగొర్త వచ్చినా వచ్చేస్తాడు. ఇప్పుడు శరీరాలన్నీ చోట ఉండవు కదా, మరి వరదలు వచ్చినప్పుడు నిన్ను పొలగొత్త శ్మశానంలో కప్పెట్టారనుకో, ఎప్పుడైనా వరదలు వచ్చి నీ శవం మట్టిలో కలిసిపోయిన శవం కొట్టుపోయిందనుకో, కాలేమో మండపేట వెళ్ళిపోద్ది, తలేమో రామచంద్రపురం వెళ్ళిపోద్ది. అంటే మొత్తం మీద మట్టిలోనే ఉంటావు. ఎక్కడ కొట్టుకుపోయినా, కాళ్ళలోకి పోయినా, లేకపోతే చెరువులోకి పోయినా, లేకపోతే ఇంకొక హైవే రోడ్డు కింద కప్పడిపోయినా, మొత్తం మీద ఎక్కడైనా ఈ ప్రకృతిలోనే ఉంటావు. ఎక్కడో చోట ఉంటుంది నీ బాడీ. ఒక మొక్క అమెరికాలో ఉన్నా పర్లేదు, ఒక మొక్క ఇంగ్లాండ్లో ఉన్నా పర్లేదు, మరొక మొక్క ఆఫ్రికాలో ఉన్నా పర్లేదు. ఎక్కడున్నా మొక్కలన్నీ ఏమైపోతాయి? రెండవ రాకడలో మొత్తం ప్రకృతిలో ఎక్కడెక్కడైతే నీ బాడీ ఉందో, నీ పార్టికల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, నీ కణాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తాన్ని ప్రకృతి అప్పగించాలి. ఇది దేవుని శాసనం.
అప్పటి వరకు ప్రకృతిలో నీ శరీరం భద్రంగా ఉంచబడాలి. హేబేలు అంటాడు, ఉన్నాను ప్రభువా, చిత్తం ప్రభువా అని వస్తాడు పైకి, రావాలి. తర్వాత కయ్యను, ఆదాము, మోషే, దావీదు, ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, యోధా, యెజబేలు, ఆహబు, అందరూ రావాలండి. వాడు భక్తిహీనుడా భక్తిపరుడా ఎవడు అనేది అనవసరం. ప్రతి ఒక్కడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. మా తాత చచ్చిపోడండి, మా అమ్మమ్మ చచ్చిపోయిందని బాధపడకండి, వచ్చేస్తారు, కంగారు పడకండి, చూస్తారు మీరు వాళ్ళని. మీ తాత నీకు కనబడతాడు, మీ అమ్మమ్మ నీకు కనబడతాడు, మీ ముత్తాత నీకు కనబడతాడు, మీ ముత్తమామ నీకు కనబడుద్ది, అందరు కనబడతారు నీకు. అందరూ రావాల్సిందే. తన తన వరుసలోనే ప్రతి ఒక్కడు బ్రతికింపబడును. తర్వాత మరి చూడండి ఎంత బాగుందో. ప్రథమ ఫలము క్రీస్తు. అంటే ముందు మహిమ శరీరాన్ని తెచ్చేసుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఏమండి? ప్రథమ ఫలము క్రీస్తు. అయితే క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే ఆయన వారంటే ఎవరు? దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం బ్రతికి చచ్చిపోయిన అపోస్తలులు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వారిలో లెక్కల్లో ఎవడుంటాడు? పౌలు యేసుక్రీస్తు వాడేనా? బ్రతికింపబడతాడు. పేతురు యేసుక్రీస్తు వాడు, బ్రతికింపబడతాడు. తోమా యేసుక్రీస్తు వాడు, బ్రతికింపబడతాడు. ఏమండి? ఇలా యేసుక్రీస్తు సంబంధులు కూడా ఆ మృతులలో నుండి పైకి లేస్తారు. భక్తులు లేస్తారు, భక్తిహీనులు కూడా లేస్తారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు ఈ సృష్టికి అంతం కలుగుతుంది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయాలి. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఇది భవిష్యత్తు. యేసుక్రీస్తు రెండవ రాకడ, మృతులందరూ మట్టిలో నుంచి లేచిపోవాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు ఇప్పుడు రెండవ రాకడ వచ్చేసింది అనుకోండి, మనం మట్టిలోనికి వెళ్ళలేదు కదా, ఆటోమేటిక్గా మన దేహాలు మహిమ దేహాలుగా మారిపోతాయి. చావకుండానే మన దేహాలన్నీ మహిమ దేహాలుగా మారిపోతాయి. చచ్చిపోయిన వాళ్ళ దేహాలన్నీ తిరిగి లేస్తాయి, వాళ్ళ దేహాలు కూడా మహిమ దేహాలుగా మారిపోతాయి. అప్పుడు సమస్తమైన ఆధిపత్యాన్ని, బలాన్ని కొట్టివేసి సాతానుని నాశనం చేసి ఈ రాజ్యాన్ని ఎవరైతే యేసుక్రీస్తు కోసం బ్రతికారో వాళ్ళను దేవుడు పరలోకానికి యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే మీరు విన్న ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు జాగ్రత్తగా చూడాలి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చెదరు. చూసారా? 2 వర్గాల వారు ఉన్నారు. అందులో కొంతమంది మేలు చేసిన వారు, కొంతమంది కీడు చేసిన వారు. దేంతో మేలు చేసిన వారు, దేంతో కీడు చేసిన వారు? ఈ శరీరాలతో మేలు చేసిన వారు, ఈ శరీరాలతో కీడు చేసిన వారు తీర్పు కోసం బయటకు వస్తారు. కొంతమంది జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారట, కొంతమంది తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారని యేసుక్రీస్తే తన నోటితో తానే ఖచ్చితంగా చెప్పాడు. అంటే మృతులు లేపబడే ఘడియ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇక మరొక అద్భుతమైన సందర్భాన్ని చూడగలిగితే ఈ జీవ పునరుద్ధానం ఏంటో, తీర్పు పునరుద్ధానం ఏంటో ఆలోచించడానికి ముందే ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. అదే అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-17 వచనాలు చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి జాగ్రత్తగా చూడాలి. సహోదరులారా, ఏమండి? బైబిల్లో వ్రాయబడిన మాటలండి, పరిశీలనగా చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, చూసారా? నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే క్రైస్తవులకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి, అంటే చచ్చిపోయిన వాళ్ళను గురించి మీకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. మీకు చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు కదా, మట్టిలోకి వెళ్ళిపోయిన శవం పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడండి. ఎవరు? పౌలు. ఏం చెప్తున్నాడు చూడండి, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు చూడండి పౌలు. యేసు చనిపోయి
అదే శరీరంతో మహిమ దేహాన్ని తీసుకుని తిరిగి లేచానని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఎప్పుడు? ఆయనతో కూడా, అంటే రెండవ రాకడలో యేసు కోసం బ్రతికి చచ్చిపోయిన వాళ్ళను యేసుతో పాటే దేవుడు తిరిగి తీసుకుని వస్తాడు, లేపుతాడు, మట్టిలో నుండి లేపుతాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే ఒకవేళ యేసుక్రీస్తు రాకడ వరకు మనం బ్రతుకుంటే, మనం మట్టిలోకి వెళ్లకుండా ఉంటే, మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. అంటే ముందుగా ఎవరు లేవాలి? చచ్చిపోయిన శవాలు లేవాలి. అప్పుడు బ్రతుకున్న మన దేహాలు మహిమ దేహాలుగా మారాలి. అప్పుడు మనం వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాలి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి చచ్చిపోయిన వారు మొదట లేతురు. చూసారా? దేవుని కోసం బ్రతికి చచ్చిపోయిన ఒక పౌలు లేస్తాడండి, దేవుని కోసం బ్రతికి చచ్చిపోయిన ఒక లాజరు లేస్తాడండి, దేవుని కోసం బ్రతికి చచ్చిపోయిన ఒక అకుల ప్రిస్కిల్ల లేస్తారండి మట్టిలో నుంచి. ఒక తిమోతి లేస్తాడు, ఒక తీతు లేస్తాడు, ఒక ఫిలోమోను లేస్తాడు. వీళ్ళందరూ దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం బ్రతికి చచ్చిపోయిన నీతిమంతులు. వీళ్ళందరూ తిరిగి లేపబడతారు మట్టిలో నుంచి, వీళ్ళ శరీరాలన్నీ లేస్తాయి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడతాం మహిమ శరీరాలతో. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇది మీ భవిష్యత్తు. ఏమండి, క్రైస్తవులకి ఎవ్వరికీ ఈ సంగతులు ఏవి తెలియవండి. పాపం వాళ్ళ బ్రతుకులు ఎలాగైపోయాయంటే పట్టా తీసుకున్న నిరక్షరాస్యులుగా ఉన్నారండి. పట్టా తీసుకున్న నిరక్షరాస్యులు అంటే ఎవరో తెలుసా? సర్టిఫికెట్ అయితే చేతిలో ఉంది, కానీ ఇక వాళ్ళు రాయడం కూడా రాదు. నాది పీజీ అయిపోయిందండి అని చెప్పుకుంటాడు అంతే. నేను 30 సంవత్సరాల నుంచి విశ్వాసనండి, నేను 40 సంవత్సరాల నుంచి విశ్వాసనండి, నేను 50 సంవత్సరాల నుంచి చర్చికెళ్తున్నానండి. ఏమైనా తెలుసా అండి? ఎప్పుడైనా చెప్పారండి? కాబట్టి ఆలోచించండి ఒకసారి. నా ఆవేదన మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు రాకడల్లో ఇదిగో శవాలు తిరిగి లేవబోతున్నాయి అని తెస్సలోనికి రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలు ద్వారా చెప్పించిన సందర్భాలు మీరు విన్నారు. ఇది మనందరి భవిష్యత్తులో మనందరికీ జరగబోయే కార్యక్రమం ఇది. ఇక మరొక రెఫరెన్స్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎలా ఈ మహిమదేహం మారబోతుందో, ఎలా ఈ మహిమదేహం మన శరీరం మీదకి రాబోతుందో, ఈ సూటు మనం ఎలా ధరించుకోబోతున్నామో పౌలు ద్వారా దేవుడు మరొక సందర్భాన్ని చెప్పించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చదవాలి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. భూమి మీద మన గుడారం ఏది? మన ఆత్మకు భూమి మీద గుడారం ఏది? మన ఆత్మకు దేవుడేసిన గుడారం ఏది భూమి మీద? ఇదిగో ఈ 6 అడుగుల ఈ దేహం, లేకపోతే ఈ మట్టి కట్టే. అవునండి, భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోవడం అంటే అర్థం ఏంటి? మట్టిలోనికి వెళ్ళిపోవడం. మన అందరి దేహాలు మట్టిలోకి వెళ్ళిపోతాయి కదా. మన ముందు బ్రతికి చచ్చిపోయిన వాళ్ళందరి దేహాలు మట్టిలోనికి వెళ్ళిపోయాయి కదా. అంటే వాళ్ళందరి దేహాలు శిథిలం అయిపోయాయి కదా. అదే చెబుతున్నాడు పౌలు. మన దేహాలు ఈ మట్టిలో పడి శిథిలమైపోయినను మన చేతి పని కాక దేవుడి చేత కట్టబడిన నివాసము, నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మహిమ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మట్టి శరీరాన్ని ఇక్కడ డిజైన్ చేసి ఆదాముకి ఇచ్చాడు. మహిమ శరీరాన్ని ఎక్కడ డిజైన్ చేస్తున్నాడట? మహిమ శరీరాలు ఎక్కడ డిజైన్ చేస్తున్నాడట? మనకి పరలోకంలో డిజైన్ చేస్తున్నాడు. అదే చెబుతున్నాడండి పౌలు. భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినా చేతి పని కాక దేవుడి చేత కట్టబడిన ఒక నిత్యమైన నివాసం మనకు పరలోకంలో ఉంది. ఆ నివాసాన్ని మనం ధరించేసుకున్న తర్వాత, అంటే మహిమ శరీరం అనే సూటు ఈ శరీరం మీదకి వచ్చేసిన తర్వాత మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడతామట. ఈ శరీరం మీద వస్త్రం ధరించుకుంటే వస్త్రం ధరించుకున్న వారంగా కనబడతామా? వస్త్రం ధరించుకోకపోయినా వస్త్రం ధరించుకున్నట్టుగా కనబడతామా? చెప్పండి.
వస్త్రం ధరించుకోలేదనుకోండి దేహం మీద, మనం అందరం దిగంబరులం. వస్త్రాన్ని ధరించుకుంటే దిగంబరులంగా కనబడం. కానీ రాబోయే మహిమదేహం యొక్క స్పెషాలిటీ పౌలు చెబుతున్నాడు, దానికి బట్టలు అవసరం లేదండి. రాబోయే మహిమదేహానికి బట్టలే అవసరం లేదట. కానీ ఎలా కనబడతారట? బట్టలు వేసుకున్నట్టుగా మీరు కనబడతారు. అది ఆ దేహం యొక్క స్పెషాలిటీ. తర్వాత, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము, అసలు సిసలైన ఆత్మ నివాసము, అసలు సిసలైన మహిమ దేహము ఎక్కడ ధరించుకోవాలో తెలుసా? దాన్ని దీనిపైనే ఆ సూటు ధరించుకోవాలి. అందుకే మట్టిలో నుంచి దీన్ని తిరిగి లేపబోతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రాజెక్ట్. మట్టిలో నుంచి దీన్ని ఎందుకు తిరిగి లేపుతానంటున్నాడు తెలుసా? దీని మీదనే ఆ రాబోయే దేహాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈ రక్త మాంసాలు ఆ దేహాన్ని, ఆ సూట్ ధరించుకోవాలి. ఆ స్పేస్ సూట్ లేదా హెవెన్లీ సూట్, ఆ పరలోకపు నివాసం మనం దీని మీద ధరించుకొని. తర్వాత చూడండి, కాబట్టి పరలోకము నుండి వచ్చి నివాసము మన నివాసము ఈ శరీరం మీద, ఈ మట్టి కట్టె మీద ధరించుకోవాలి. కాబట్టి దానికోసం అపేక్ష, కోరిక, తీవ్రమైన నిరీక్షణ, దానికోసం అపేక్షిస్తూ దీనిలో మూలుగుతున్నాడటండి పౌలు. మూలగడం అంటే అర్థం ఏంటంటే మంచం మీద పడి మూలిగే వాళ్ళని మీరు చూస్తారు. ఎందుకు మూలుగుతున్నాడు? మూలగడం అంటే ఏంటి? ఎప్పుడు ప్రయోగిస్తారు మూలగడం అనే పదాన్ని? బాధ తట్టుకోలేక మూలుగుతుంటాడు కదా. ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు కూడా అందరూ ఏం చేస్తారు? ఎందుకు అలా మూలుక్కుంటూ చేస్తున్నాం అంటారు. అంటే పౌలు గారికి శరీరంలో ఉండటం ఇష్టం లేదండి, మూలుగుతున్నాడట ఇందులో ఉండి. ఎప్పుడు వెళ్ళిపోతా, ఎప్పుడు వస్తుందా ఆ దేహం నాకు, ఎప్పుడు నేను చచ్చిపోతానా, ఎప్పుడు కప్పెట్టబడతానా, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడా, ఎప్పుడు నాకు ఆ దేహం ఇస్తుందా, నిరీక్షణ. ఎప్పుడు ఆ దేహాన్ని కట్టి మీద ధరించుకుని నా మహాలోకానికి వెళ్ళిపోతానని నిరీక్షణతో బ్రతుకుతున్నాడు. అదే పౌలు మనకు చెబుతున్నాడు. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు సుమా, ఇది తీసేసి కొత్తది ఇస్తాడని మీరు అనుకోకండి. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు. అంటే మత్స్యమైనది అంటే ఈ శరీరం మత్స్యమైపోయే శరీరం. ఇది దేని చేత మింగివేయబడుతుందట? జీవము కలిగిన శరీరంతో మింగివేయబడుతుంది. అంటే ఆ శరీరం ఈ శరీరం మీదకి రాగానే, ఆ సూటు దీని మీదకి రాగానే దీనికి కూడా ఏమొచ్చేస్తుంది? జీవం వచ్చేస్తుంది. మత్స్యమైనది జీవము చేత మింగబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఈ నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. అంటే దీని మీదకి అది ఇవ్వడానికి ముందుది ఇచ్చాడు, తర్వాత అది ఇవ్వాలనుకుంటున్నాడు. ముందుది ఇచ్చాడు, తర్వాత మళ్ళీ అది ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము ద్వారా ముందు ఈ దేహాన్ని పంపించేశాడు లోకంలోనికి, తర్వాత యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు ద్వారా ఆ దేహాన్ని దీని మీదకి పంపించాలనుకుంటున్నాడు. ఈ రెండు దేహాలు కలిస్తేనే ఒక పరిపూర్ణమైన దేహంగా మారుతుంది. అదే పరలోకానికి వెళ్ళి నివసిస్తుంది, నిత్యత్వంలోనికి వెళ్ళగలుగుతుంది. ఈ దేహంతో మనం పరలోకానికి వెళ్ళలేం. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, రాబోయే ఈ శరీర భవిష్యత్తు ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోయింది దేవుని మాటలను బట్టి. సమాధుల్లో నుండి శరీరాన్ని లేపుతాడు, ఆదాముకిచ్చిన ఈ శరీరం మీద యేసుకిచ్చిన శరీరాన్ని కప్పుతాడు. ఆ శరీరంతో మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అయితే ఇప్పుడు మీరు మొదట చదువుకున్న వచనాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. అంటే ఈ శరీరాన్ని జీవ పునరుద్ధానానికి వెళ్ళాలన్నా ఈ శరీరం కావాలి, తీర్పు పునరుద్ధానానికి వెళ్ళాలన్నా ఈ శరీరం కావాలి. ఈ శరీరాలతోనే, రాబోయే ఆ మహిమదేహంతోనే మనం జీవ పునరుద్ధానానికైనా వెళ్ళాలి, తీర్పు పునరుద్ధానానికైనా వెళ్ళాలి. ఇంతకీ జీవ పునరుద్ధానం ఏంటి, తీర్పు పునరుద్ధానం ఏంటి? ఆ రెండు జరిగేంత వరకు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరలోకానికి ఎవరు ఇంకా వెళ్ళలేదు. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నీతిమంతులు. చూస్తారా, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. చచ్చిపోయిన నీతిమంతులు కానీ భక్తిహీనులు కానీ తాత్కాలికమైన ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు తాత్కాలికమైన ప్లేస్లో ఉన్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడలోనే అందరూ వస్తారు, ఒకేసారి వస్తారు. అప్పుడు అందరూ కలిసి పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి వెళ్తారు, వేరే చోటికి తీర్పు పునరుద్ధానికి వెళ్ళేవారు తీర్పు పునరుద్ధానికి వెళ్తారు. ఇది భవిష్యత్తు. ఇది తెలియక అందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారని లేదా అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని భ్రమపడుతున్నారు. ఎప్పటి వరకు నరకానికి వెళ్ళిన వాడు ఎవడూ లేడు. బాగా వినాలి ఈ రాత్రి మీరు.
చాలామందికి ఇంకా తెలియదు ఈ సంగతి. ఇప్పటి వరకు నరకానికి వెళ్ళినవాడు ఎవడూ లేడు, పరలోకానికి వెళ్ళినవాడు ఎవడూ లేడు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా పరలోకం వెళ్ళలేదు. చచ్చిపోయిన వాళ్ళ నీతిమంతుల్లో, భక్తిహీనుల్లో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళలేదు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పరలోకానికి వెళ్ళినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. పరలోకానికి వెళ్ళినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. నరకానికి వెళ్ళినవాడు సైతానుగాడు ఒక్కడే. అర్థమవుతుందా మీకు? అదే నరకంలో నుంచి సాతాను బయటకు వచ్చాడు. ఎప్పుడు? ఆదామును కలిగించిన తర్వాత దేవుడు మళ్ళీ సాతాన్ని రిలీజ్ చేశాడు. అప్పటి వరకు సాతాను ఎక్కడున్నాడో తెలుసా? నరకంలో బంధింపబడి ఉన్నాడు. నరకంలో బంధించిన వాడిని ఆదాము కాలంలో దేవుడు బయటికి తీసుకొచ్చాడు, పరీక్ష పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాతానుగాడు భూమి మీదే ఉన్నాడు. ఆదాము పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు సాతాను భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు భూమి మీదే ఉంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో సాతాను యొక్క మరణం అని మీరు చదువుకున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో కడపట శత్రువు యొక్క మరణము అని చదువుకున్నారు. అంటే యేసుక్రీస్తు ఆదాము పుట్టక మునుపు నరకంలో ఉన్నాడు అపవాది. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు, మరలా ఈ భూమి మీద నుండి మహిమ శరీరాన్ని సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు. రెండవ రాకడలో ఆయనే పరలోకానికి తీసుకెళ్తాడు. ఇక చచ్చిపోయిన భక్తిహీనులు ఇంకా ఎవరూ నరకానికి వెళ్ళలేదు. రెండవ రాకడలోనే వాళ్ళు నరకానికి వెళతారు. దీనికి అద్భుతమైన ఉదాహరణ, ఇప్పటి వరకు మీరు కని విని ఎరుగినటువంటి విషయాలు చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఉన్నాడు. ఆడు ఓదారంగ బట్టలు సన్నప్రాణ వస్త్రాలు వేసుకుని బాగా సుఖపడ్డాడు. అదే అధ్యాయంలో లాజరు కూడా ఉన్నాడు. ఆ లాజరు దేవుని కోసం బ్రతికి చచ్చిపోయాడు. ఇద్దరూ ఒకరోజు చచ్చిపోయారు. ఇద్దరి శరీరాల్ని మట్టికి అప్పగించేశారు. ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరి శరీరాలు మట్టికి అప్పగించేశారు. ఇద్దరి ఆత్మలు బయటకు వచ్చాయి. బాగా వినాలి మీరు. శరీరాల్లో నుంచి ఏం బయటకు వచ్చాయి? ఆత్మలు బయటకు వచ్చాయి. చచ్చిపోయిన వాడు ఆత్మ వెంటనే శరీరంలోంచి బయటకు వస్తుంది. అతడు భక్తిహీనుడైనా భక్తిపరుడైనా. ఇప్పుడు ఇద్దరు ఒక భక్తిహీనుడు ఒక భక్తిపరుడు ఇద్దరు చచ్చిపోయారు. భక్తిహీనుడు ఆత్మ బయటకు వచ్చింది, భక్తిపరుడు ఆత్మ బయటకు వచ్చింది. రెండు ఆత్మలు ఒక ప్లేస్లోనికే వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయో ఇప్పుడు జాగ్రత్తగా మీరు చదవగలిగితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చచ్చిపోయి పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఏమండి, ఇతను ఏ లోకంలో ఉన్నాడు? పాతాళ లోకంలో ఉన్నాడు. మీకు ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే 3 లోకాల మర్మాలు అనే సందర్భాన్ని, పాఠాన్ని మీరు వినాలి. దానితో పాటు మరొక పాఠాన్ని మీరు వినాలి. ఈ సంగతులన్నీ మీకు అర్థం కావాలంటే ఆ పాఠం పేరు హేబేలు మొదలుకొని చచ్చిపోయిన వాళ్ళలో ఎవరైనా పరలోకానికి వెళ్ళారా? ఈ 2 పాఠాలు మీరు వింటే ఈ సందర్భాలన్నీ మీకు ఈజీగా అర్థమయ్యేవి. అయినా మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారట? పాతాళములోనికే వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు? పాతాళంలోనే ఉన్నారు. పాతాళంలో బాధపడుచు కన్నులు ఎత్తాడట. అంటే దూరము నుండి. అంటే ఇదే పాతాళ లోకంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒక ప్లేసు బాధ అనుభవించే స్థలం. ఈ బాధ అనుభవించే స్థలంలో ఎవరి ఆత్మలు ఉన్నాయట? భక్తిహీనుల ఆత్మలు ఉన్నాయి. ఈ బాధపడే ప్లేసులో భక్తిహీనుల ఆత్మలు ఉన్నాయి. ఏమండి, మరి నీతిమంతుల ఆత్మలు ఎక్కడున్నాయి? నీతిమంతుల ఆత్మలు ఎక్కడున్నాయి? అబ్రహాము గారు ఆయన రొమ్మున అనుకుని ఈ లాజరు అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు వీళ్ళకి కనబడుతున్నారు, వీళ్ళు వాళ్ళకి కనబడుతున్నారు. ఇద్దరు అయితే ఎక్కడున్నారు? ఆ పాతాళ లోకంలోనే ఉన్నారు. ఒకరికొకరు కనబడుతున్నారు. ఇద్దరు పాతాళ లోకంలోనే ఉన్నారు. అంటే భక్తిహీనులు ఉండే ప్లేసు పాతాళంలోనే ఉంది, భక్తిపరులు ఉండే ప్లేసు పాతాళంలోనే ఉంది. ఇది 3 లోకాలలో 3వ లోకం. 2వ లోకం ఈ భూలోకం. మొదటి లోకం పరలోకం. ఇది బైబిల్ చెబుతున్న వివరణ, బైబిల్ ఇస్తున్న వివరణ. ఏమండి, ఇప్పుడు ఒకరికొకరు చూసుకుంటుంటే ఇతడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 24వ వచనం, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించవయ్యా అని అడిగాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని అతని ఆత్మ కేకలు వేసి చెబుతుంది. అతని ఆత్మ, ధనవంతుని ఆత్మ కేకలు వేసి చెబుతుంది. అందుకు అబ్రహాము, కుమారుడా, ఇతనేమో దూరంగా అదే ప్లేస్లో ఉన్నాడు. అంటే ఒకరి మాటలు ఒకరికి వినబడుతున్నాయి, ఒకరినొకరు చూసుకుంటున్నారు. టోటల్గా ఇద్దరు ఏ లోకంలో ఉన్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. అబ్రహాము కూడా ఆ పాతాళ లోకంలోనే నెమ్మది పొందుతున్నాడు. దాన్నే నెమ్మది పొందే స్థలము అన్నాడు.
నెమ్మది పొందే స్థలంలో భక్తిపరులు ఉన్నారు, బాధ అనుభవించే యాతన పడే స్థలంలో ఎవరున్నారు? భక్తిహీనులు ఉన్నారు. రెండు పాతాళ లోకంలోనే ఉన్నాయి. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అలాగే లాజరు అక్కడ కష్టం అనుభవించాలని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా నెమ్మది పొందే స్థలం, తాత్కాలికంగా భక్తిహీనులు బాధ అనుభవించే స్థలం. రెండు స్థలాలు పాతాళంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అది తాత్కాలికమే, ఇది కూడా తాత్కాలికమే. తర్వాత చూడండి, నీవు యాతన పడుచున్నావు, అంతేగాక 26వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకు మీకు మధ్య మహాగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అంటే ఇప్పుడు మనకి పాతాళ లోకంలో ఎన్ని ప్లేసులు కనబడుతున్నాయి? 3 ప్లేసులు కనబడుతున్నాయి. ఒకటి నీతిమంతులు నెమ్మది పొందే స్థలం, రెండవది భక్తిహీనులు యాతన పడే స్థలం, మూడవది మధ్యలో ఉన్న అగాధం. అగాధం అంటే ఈ అగాధంలో ఏముంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి, 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివి. అంటే నరకం కూడా ఎక్కడుంది? ఇప్పుడు పాతాళ లోకంలోనే ఉంది. అంటే సాతానుని వాడి అనుచరుల్ని దేవుడు తోసేసింది ఎక్కడికి? ఇప్పుడు పాతాళ లోకంలో అగాధమని పిలువబడుతున్న నరకములోనికి. అంటే పాతాళ లోకంలో 3 ప్లేసెస్ ఉన్నాయి. నెంబర్ 1 నీతిమంతులు నెమ్మది పొందే స్థలం, నెంబర్ 2 భక్తిహీనులు యాతన పడే స్థలం, నెంబర్ 3 ఈ రెండింటి మధ్యలో ఉన్న అగాధం. ఇది పాతాళ లోకం యొక్క పరిస్థితి. ఇప్పుడు నీతిమంతులు నెమ్మది పొందే స్థలాన్ని ఏమంటారు? మరొక పేరు కూడా దీనికి ఉంది. ఆ పేరేంటో మీరు చూడగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం త్వరగా చూడాలి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశం, 3వ లోకంలో ఉన్న 3వ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. పాతాళ లోకంలో ఉంది అది. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఒక నీతిమంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడట? పరదైసులోనికి వెళ్ళాడు. అంటే నీతిమంతులు నెమ్మది పొందే స్థలానికి మరో పేరేంటి? పరదైసు. పరదైసు అన్నా నీతిమంతులు నెమ్మది పొందే స్థలం అన్నా ఒకటే. యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన భక్తిపరులు కానీ, యేసుక్రీస్తు తర్వాత పుట్టిన భక్తిపరులు కానీ, యేసుక్రీస్తు 2వ రాకడ ముందు చచ్చిపోయిన భక్తిపరులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? తాత్కాలికంగా నెమ్మది పొందే పరదైసుకు వెళ్ళిపోవాలి. ఆదాం మొదలుకు నేటి వరకు చచ్చిపోయిన భక్తిహీనులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? తాత్కాలికంగా యాతన అనుభవించే ఆ బాధాకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. ఇక మధ్యలో ఉన్నదాన్నే అగాధము అన్నాడు. అగాధం గురించి మరొక అద్భుతమైన రెఫరెన్స్ మీరు చూడగలిగితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడు వరకు వారిని అప్పగించెను. చూసారా? అంటే నరకం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడుందని చెప్తున్నాడు? మళ్ళీ పాతాళ లోకంలో అగాధం, కటిక చీకటి గల బిలం, అందులో అపవాదున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినగలిగితే పరదైస అంటే నీతిమంతులు నెమ్మది పొందే ప్రదేశం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ భూలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? దొంగతో ఏమన్నారు? యేసుక్రీస్తు దొంగతో ఏమన్నారు? సిలువ మీద ఉన్న దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే పరదేశంలోనికి వెళ్ళాడు. 3 రోజులు నీతిమంతులతో పాటు ఉన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన శరీరాన్ని తీసుకున్నాడు. దాని మీద దేవుడిచ్చిన మహిమ శరీరాన్ని సూటు ధరించుకున్నాడు. ఆ 40 రోజులు అనేక మందికి కనబడ్డాడు. తర్వాత వెళ్ళి పరలోకంలో దేవుని కుడిపార్శ్వన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇప్పుడు 2వ రాకడలో తిరిగి రాబోతున్నాడు. 2వ రాకడలో వచ్చినప్పుడు పరదైసులో ఉన్న నీతిమంతుల ఆత్మలు బయటకు వస్తాయి, వాళ్ళ శరీరాలు తీసుకుంటాయి. అలాగే యాతన పడుచున్నప్పుడు, ధనవంతులు వెళ్ళిపోయిన యాతన పడుచున్న ప్రదేశంలో ఉన్న ఆత్మలు బయటకు వస్తాయి, వాళ్ళ శరీరాలు తీసుకుంటాయి. అంటే యేసు 2వ రాకడలో రెప్పపాటున అందరి ఆత్మలు భూమి మీదకి వచ్చి ప్రకృతి అప్పగించిన శరీరాలన్నిటినీ తీసుకోవాలి. ఇందులో బిన్ లాడెన్ ఉంటాడు, అబ్రహాం ఉంటాడు. అర్థమవుతుందా? ఇందులో దొంగలు ఉంటారు,
మంచోళ్ళు ఉంటారు, ఇందులో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, ఇందులో భక్తిపరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. మొత్తం చచ్చిపోయిన గుంపు అంతా ఎన్ని కోట్ల మంది చచ్చారో అన్ని కోట్ల మంది భూమి మీదకి రావాలి. ఎందుకు? చచ్చిపోయిన ప్రతి ఒక్కరి శరీరం ఎక్కడుంది మీరు చెప్పండి. ఆదాం మొదలుకొని నేటి వరకు చాలామంది పుట్టారు, కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది చచ్చిపోయారు. అందరి శరీరాలు ఎక్కడున్నాయి? అందరి శరీరాలు ఎక్కడున్నాయి? భూమి మీద కదా ఉన్నాయి, భూమిలోనే కదా ఉన్నాయి, ప్రకృతిలోనే కదా ఉన్నాయి, పంచభూతాల్లోనే కదా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. పరదేశంలో ఉన్నవాళ్ళు బయటకు వస్తారు, యాత్ర పొందే స్థలంలో ఉన్నవాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు ఆయన శబ్దము విని మృతులు జీవ పునరుద్ధానానికి, తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేదరని యోహాను సువార్త 5:29-28 వచనాలు మీరు చదువుకున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఆలోచించండి. అందరూ బయటకు వచ్చాట యేసుక్రీస్తుని చూస్తారండి. అంటే గాంధీ గారు కూడా యేసుక్రీస్తుని చూడాలి. గాంధీ తాత చచ్చిపోడు కదా, యేసుక్రీస్తుని చూడాలి. అయ్యి బాబు నేను అనవసరంగా బాప్తిసం తీసుకోలేదని బాధపడాలి. ఇలా చాలామంది ఒక్కొక్కడు బయటికి రావాలి. మొత్తం అందరూ బయటకు రావాలి. బయటకు వచ్చి యేసుక్రీస్తుని చూడాలి. ఆదాము ద్వారా వచ్చిన శరీరాన్ని ధరించుకున్న వీళ్ళందరూ ఆయన ద్వారా వచ్చే శరీరాన్ని కూడా ధరించుకోవాలి. అది చూడాలి ప్రత్యక్షంగా, ప్రతి నేత్రము ఆయనను చూడాలి. ఇది దేవుని శాసనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో? ప్రతి నేత్రము చూడాలి. ఈరోజు యేసుని ఒప్పుకున్నవాడు చూడాలి, యేసును ఒప్పుకోలేని వాడు చూడాలి, యేసు కులం తక్కువ దేవుడు అన్న దరిద్రుడు చూడాలి, యేసు మత ప్రబోధకుడు అన్నవాడు చూడాలి, యేసు విదేశీ దేవుడు అన్నవాడు చూడాలి, యేసు అసలు దేవుడే కాడన్నవాడు చూడాలి, యేసు చనిపోలేదన్నవాడు చూడాలి, యేసు గురించి భిన్నంగా మాట్లాడిన వాడు చూడాలి, యేసు గురించి భిన్నమైన కథనాలు ప్రసారం చేసిన దిక్కుమాలిన వాళ్ళు చూడాలి. యేసును వ్యతిరేకించిన ప్రతి ఒక్కడి నేత్రము ఆయనను చూడాలి. ఇది ఆయన రాకడలో జరగబోయే భవిష్యత్తు. ప్రపంచానికి ఇది తెలీదు, ప్రపంచానికి సంగతులు ఏవీ తెలీదు. ప్రతి ఒక్కడు ఆయనను చూడబోతున్నాడు. ప్రతి నేత్రము, సమాధులలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. పరదేశంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, పాతాళ లోకంలో యాతన అనుభవిస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరూ బయటికి రావాలి. అందరూ యేసుక్రీస్తుని చూడాలి. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఆయనను పొడిచిన వారు కూడా చూడాలి. పొడిచాడు కదా, చచ్చిపోడా లేదా అని ఈట పట్టుకుని వెళ్ళి పక్కలో పొడిచి చూసాడట ఒక సైనికుడు. అప్పుడు రక్తము నీళ్లు కారాయి. వాడు కూడా వస్తాడు కదా, మరి ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళు కూడా వస్తారు కదా, ఆయన వ్యతిరేకించిన దొంగ బోధకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళు వస్తారు కదా బయటికి. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు కూడా బయటికి రావాలి కదా, ఆయనను గుద్దిన వాళ్ళు కూడా బయటికి రావాలి కదా. గుద్ది ఏమన్నారట, యేసు నేను గుద్దిన వాడు ఎవడో చెప్పని అడిగారట. వెనక నుంచి గుద్ది వాళ్ళు కూడా బయటకు వస్తారు. అందరూ బయటకు వస్తారు. ఆయనను పొడిచిన వారు ఆయనను చూతురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్ అన్నాడండి. ఇది జరుగునుగాక అని యోహానుతో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. ఇది జరుగునుగాక. రావాలి, ఎవడైనా బయటికి రావాలి. యేసును అంగీకరించలేని వాడు రావాలి, యేసు మాటలు విని కూడా యేసును విశ్వసించిన వాడు రావాలి, యేసు దేవుని కుమారుడు కాదని వాదించిన వాడు రావాలి, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు రావాలి, యేసును వ్యతిరేకించిన వాడు రావాలి, యేసును పొడిచిన వాడు రావాలి, యేసును చంపిన వాడు రావాలి, యేసును సిలువకు అప్పగించమని కేకలు వేసిన వారు రావాలి, యేసు కోసం బ్రతికి చచ్చిపోయిన నీతిమంతులు రావాలి. భక్తిహీనుల లిస్ట్ అంతా వచ్చి ఏం చేస్తుందట, మేఘారూఢుడై వచ్చిన ఆ మహానుభావుడిని చూసి ప్రతి నేత్రము చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారటండి. ఆ రోజున రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎందుకో తెలుసా, అయ్యో ఈ మహానుభావుని నమ్ముంటే మేము కూడా జీవ పునరుద్ధానానికి వెళ్ళేవాళ్ళం కదా, ఈ వాక్యాన్ని విని ఈయనను విశ్వసించి పాపక్షమాపణ పొందుంటే మాకు కూడా ఒక మంచి బ్రతుకు వచ్చేది కదా, ఈ బ్రతుకు మాకు రాలేదు, ఈ బ్రతుకుని మేము సంపాదించుకోలేమని రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది. ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ఇది జరగబోతుంది. అందుకే అవును ఆమేన్ అన్నాడండి. ఇది రాబోయే భవిష్యత్తు. ఎంతమందికి తెలిసి భవిష్యత్తు రాబోతుందని? చచ్చిపోతాం, వెళ్ళిపోతాం, ఏవి జరగదు అనుకోకండి. అదే తీర్పు దినం. తీర్పు జరగబోయే దినం అదే. ఆ దినాన ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. రావాలి ప్రతి ఒక్కడు ఆయన న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి. వాని క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చబడను. విత్ ఇన్ సెకండ్స్, రెప్పపాటున అందరూ శరీరాలు తీసుకోవాలి. తీర్పు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడైపోయింది తీర్పు? పాతాళ లోకంలో యాతన పడే స్థలానికి వెళ్ళాడంటే ఆడు ఎక్కడికి వెళ్ళడానికి నిర్ణయింపబడిన వాడు?
నరకానికి వెళ్ళటానికి నిర్ణయింపబడినవాడు. పరదైసులో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడంటే అతను ఎక్కడికి వెళ్ళడానికి నిర్ణయింపబడినవాడు? పరలోకానికి వెళ్ళటానికి నిర్ణయింపబడినవాడు. ఇప్పుడు పరలోకానికి ఈ దేహాలతో మేఘమండలాల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ యాతన పొందే స్థలంలో, తాత్కాలికంగా యాతన పొందే స్థలంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఏ సాతానుకైతే నరకాన్ని సిద్ధం చేశాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి పోవుడి. ఎడమ పక్కనున్న వారలారా, కుడి పక్కనున్న వారలారా, మీరు నా కోసం బ్రతికారు కాబట్టి నా తండ్రి మీకోసం సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇది యేసు రాకడలో జరగబోతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను తర్వాత 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 దేన్ని? దేహమును ఎక్కడికి? నరకానికి. ఇంకా దేహం ఆత్మ నరకానికి వెళ్ళలేదు నాయన. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నువ్వు దేవుని కోసం బ్రతికేవాడివి అయితే పరదైస్కి వెళ్తావు. మీలో చాలామంది టిక్కెట్లు ఇప్పుడు పరదైస్కి వెళ్ళేలా లేవు, నాకు తెలుసు, అది మీకు తెలుసు. చాలా టిక్కెట్లు రాలిపోతాయి ఇక్కడ. ఏమండి, ఇప్పుడు చచ్చిపోతే నువ్వు నిజంగా దేవుడు అనుకున్న విధంగా దేవుడి కోసం బ్రతికిన వాడు అయితే పరదైస్కి వెళ్తుంది నీ ఆత్మ. నీ శరీరం మట్టిలో మేము కప్పెట్టేస్తాం. నువ్వు దేవుని కోసం బ్రతకకుండా చచ్చినోడు అయితే నీ శరీరాన్ని మట్టిలో కప్పెట్టేస్తారు. నీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? యాతన పొందే స్థలం, అదే ధనవంతుడున్న స్థలానికి వెళ్తుంది. ఒక్కసారి ధనవంతుడున్న స్థలానికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు నరకానికి కన్ఫర్మ్ అనమాట. పరదైసులో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు పరలోకం కోసం వెయిట్ చేస్తున్నారు. నా బాధ అనుభవించే యాతన పొందే స్థలంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నరకం కోసం వెయిట్ చేస్తున్నారు. వాస్తవం చెప్తున్నాను, ఇప్పుడు వినండి. నరకానికి వెళ్ళాలంటే ఏ దేహంతో వెళ్ళాలి? అగ్నిలో కాలని దేహంతో వెళ్ళాలి. ఇది అగ్నిలో కాలే దేహమా, అగ్నిలో కాలని దేహమా? ఇది అగ్నిలో కాలే దేహం. ఇప్పుడు నేను నరకానికి పంపించడానికి దేవుడు ఏ దేహం ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? అగ్నిలో కాలని దేహాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అదే మహిమ దేహం. అది అగ్నిలో పడుతుంది, నాశనం కాదు, అలా కాలుతూనే ఉంటుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి, ఈ రక్త మాంసాలతో వెళ్ళలేవు. మరి ఎలా నిన్ను పంపించాలి? ఒక మహిమ దేహాన్ని నీకు ఇచ్చి శాశ్వతంగా సుఖాలు అనుభవించే లోకానికి ఉన్నతమైన దేహం, అదే యేసుకి ఇవ్వబడిన దేహం. ఆ దేహంతో నిన్ను అక్కడ తీసుకెళ్ళబోతున్నాడు. రెండు దేహాలు ఒకటే, ఎలాంటి వ్యత్యాసం లేదు. నరకానికి వెళ్ళే దేహము ఒకటే, పరలోకానికి వెళ్ళే దేహము ఒకటే. అది కాలిపోని దేహము, ఇది కాలిపోని దేహము. అది నశించని దేహము, ఇది నశించని దేహము. అది మర్త్యము కాని దేహము, ఇది మర్త్యము కాని దేహము. రాబోయే భవిష్యత్, ఈ శరీరం తిరిగి లేపబడాలి. ఆదాము ద్వారా వచ్చిన మట్టి దేహాన్ని సంపాదించుకున్నాం, యేసుక్రీస్తు ద్వారా వచ్చే మహిమ దేహాన్ని కూడా సంపాదించుకోవాలి. ఆ మహిమ దేహాన్ని ఎలాగూ సంపాదించుకుంటావు. నువ్వు దేవుని కోసం బ్రతికినా నీకు మహిమ దేహం ఇవ్వబడుతుంది. దేవుడి కోసం బతకకపోయినా నీకు మహిమ దేహం కన్ఫర్మ్. మహిమ దేహం మాత్రం కన్ఫర్మ్. అది ఎలాగో నువ్వు ధరించుకోవాలి. ఎందుకు? మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరింతుము. ఎవడైనా సరే పరలోక సంబంధి పోలికను కూడా ఈ శరీరం మీద ధరించాలి. కానీ సమస్య ఏంటంటే, కాలని దేహంతో ఆరని అగ్నిలోనికి వెళ్ళావనుకో, అగ్ని ఆరదు, శరీరం చావదు. మహిమదేహం కదా, కాల్చినంతసేపు కాల్పించుకుంటుంది తప్ప ఇది నాశనం అవ్వదు. నాశనం అవ్వని దేహాన్ని జీవితకాలం అలా కాల్చుకుంటూ ఉండగలవా? ఎంత బాధ అండి అది. ఆ బాధలోనికి నువ్వు వెళ్ళకూడదనే యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. నన్ను మట్టి కట్టెకు మరో రూపం ఉంది అని నిరూపించాను. ఇక రేపు 4వ దినం నిరీక్షణతో నిత్యజీవం ఎలా రాబోతుందో, ఏ నిరీక్షణతో మనం నిత్యజీవానికి వెళతామో రేపటి దినాన్ని మీకు చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ రేపటి దినాన్ని సిద్ధపడి రావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. కేవలం మీ వారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసువారి మహోన్నతమైన నామం పేరిటి ప్రార్థనకి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.